సెకండ్ క్లాస్ తెలుగు సబ్బు బిళ్ళ. సెకండ్ క్లాస్ తెలుగు సబ్బు బిళ్ళ. కాకి ఎత్తుకెళ్ళే మా సబ్బు బిళ్ళ, కాకి ఎత్తుకెళ్ళే మా సబ్బు బిళ్ళ, కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ళ, కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ళ అనండమ్మా. కాకి కొన్నదేమో ఓ చంటి పిల్ల, కాకి కొన్నదేమో ఓ చంటి పిల్ల, ఒళ్ళు రుద్దునేమో ఆ సబ్బు బిళ్ళ, ఒళ్ళు రుద్దునేమో ఆ సబ్బు బిళ్ళ, సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల, సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల, మెలమెల మెరిసింది ఎందువల్ల, మెలమెల మెరిసింది ఎందువల్ల, రుద్దుకొనట ఎందుకో సబ్బు బిళ్ళ, రుద్దుకొనట ఎందుకో సబ్బు బిళ్ళ, మురికిపోవడానికి సబ్బు బిళ్ళ, మురికిపోవడానికి సబ్బు బిళ్ళ, కాకికి ముద్దు కదా కాకి పిల్ల, కాకికి ముద్దు కదా కాకి పిల్ల, అందుకే రుద్దే కదా సబ్బు బిళ్ళ, అందుకే రుద్దే కదా సబ్బు బిళ్ళ. కాకి ఎత్తుకెళ్ళే మా సబ్బు బిళ్ళ, కాకి ఏమి చేయునా సబ్బు బిళ్ళ, కాకి కొన్నదేమో ఓ చంటి పిల్ల, ఒళ్ళు రుద్దునేమో ఆ సబ్బు బిళ్ళ, సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల, మెలమెల మెరిసింది ఎందువల్ల, రుద్దుకొనట ఎందుకో సబ్బు బిళ్ళ, మురికిపోవడానికి సబ్బు బిళ్ళ, కాకికి ముద్దు కదా కాకి పిల్ల, అందుకే రుద్దే కదా సబ్బు బిళ్ళ. కాకి ఎత్తుకెళ్ళే మా సబ్బు బిళ్ళ, కాకి ఏమి చేయునా సబ్బు బిళ్ళ, కాకి కొన్నదేమో ఓ చంటి పిల్ల, ఒళ్ళు రుద్దునేమో ఆ సబ్బు బిళ్ళ, సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల, మెలమెల మెరిసింది ఎందువల్ల, రుద్దుకొనట ఎందుకో సబ్బు బిళ్ళ, మురిగిపోవడానికి సబ్బు బిళ్ళ, కాకికి ముద్దు కదా కాకి పిల్ల, అందుకే రుద్దే కదా సబ్బు బిళ్ళ. పేజీ నెంబర్ 30 అమ్మ. ఇప్పుడు 31. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రం చూడండి, ఏం జరిగిందో చెప్పండి. పాఠం చిత్రం చూసి ఏం జరిగిందో చెప్పాలి. చూడండి రెండోది, ఒకసారి క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోండి అమ్మ. అక్క తమ్ముడికి స్నానం చేయిస్తుంటే కాకి వచ్చి సబ్బు ఎత్తుకెళ్ళింది. అక్క తమ్ముడికి స్నానం చేయిస్తుంటే కాకి వచ్చి సబ్బు ఎత్తుకెళ్ళింది. మీరు అది రాసుకోవాలమ్మా. కనిపిస్తుందా? అక్క తమ్ముడికి స్నానం చేయిస్తుంటే కాకి వచ్చి సబ్బు ఎత్తుకెళ్ళింది. చూడండి ఇక్కడ దీంట్లో అక్క తమ్ముడికి స్నానం చేయిస్తుంది కదా, చేయిస్తుంటే ఏం చేసింది? కాకి సబ్బు ఎత్తుకెళ్ళిపోయింది. కాకి నోట సబ్బు చూడండి, కాకి ముక్కున సబ్బు ఎత్తుకెళ్ళింది. చూడండి మళ్ళీ ఇంకోటి క్వశ్చన్. మీ అమ్మ నిన్ను ఎప్పుడెప్పుడు ముద్దు చేస్తుందో చెప్పండి. మీ అమ్మ నిన్ను ఎప్పుడెప్పుడు ముద్దు చేస్తుందో చెప్పండి. చూడమ్మా. బడిలో చెప్పిన ఏ రోజు పాఠాలు ఆ రోజున అప్ప చెప్తే ముద్దు చేస్తుంది. అంటే ఏ రోజు పాఠాలు ఆ రోజు చక్కగా చదివి అప్పచెప్పాలి. మరి మా అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా అప్పచెప్పాలి. అప్పచెప్తే అప్పుడు ఇద్దరు ముద్దు చేస్తారు. స్కూల్ ఫస్ట్ వస్తే ఇద్దరు ముద్దు చేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముద్దు చేస్తారు. బడిలో చెప్పండి అనండి. బడిలో చెప్పిన ఏ రోజు పాఠాలు ఆ రోజున అప్ప చెప్తే ముద్దు చేస్తుంది. అప్ప చెప్తే ముద్దు చేస్తుంది. చూడండి కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రంలో ఏమేమి ఉంది? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ బట్టలు ఉతుకుతుంది. అమ్మ ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతుంది.
అన్నయ్య ఏం చేస్తున్నాడు? అన్నయ్య స్నానం చేస్తున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు. నేను చేతులకు శుభ్రపరుస్తున్నాను. నేను చేతులకు శుభ్రపరుస్తున్నాను. నేను చేతులను చేతులు ఏం చేస్తుంది? శుభ్రంగా కడుక్కుంటుంది, శుభ్రపరుస్తుంది కదా. నేను చేతులను శుభ్రపరుస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆన్సర్ రాసుకోండి. అమ్మ బట్టలు ఉతుకుతుంది. అమ్మ బట్టలు ఉతుకుతుంది. అన్నయ్య స్నానం చేస్తున్నాడు. అన్నయ్య స్నానం చేస్తున్నాడు. నేను చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాను అనొచ్చు, శుభ్రపరుస్తున్నాను అనొచ్చు. నేను చేతులను శుభ్రపరుస్తున్నాను, కడుక్కుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా రావచ్చు. చూడండమ్మా, పాఠంలో సబ్బు బిళ్ళ పదానికి రౌండ్ చుట్టండి. చూడండి, ఇక్కడ సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ, ఇట్లన్నిటికి కూడా రౌండ్ చుట్టండి. ఇట్లా రౌండ్ చుట్టండి. కింది వాక్యాల్లో పాఠంలో గుర్తించి వాటి కింది గీత గీయండి. పాఠంలో ఐ ఒత్తు, అళా ఒత్తు అక్షరాలకు రౌండ్ చుట్టండి. బావొత్తు, బావొత్తు, అళా ఒత్తు అక్షరాలకు రౌండ్ చుట్టండి. చూడండి, ఇంకో అళా ఒత్తు, ఇది బావొత్తు, ఇది అళా ఒత్తు, ఇది బావొత్తు. ఇంకా ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? వాటికి రౌండ్ చుట్టండి. తర్వాత చూడండి, ఒళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిళ్ళ. ఒళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిళ్ళ. అక్కడ ఉంది ఒళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిళ్ళ. దీనికి లైన్ కొట్టండి. ఒళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిళ్ళ, దీనికి లైన్ కొట్టండి. ఇట్లా గీత గీయండి. మళ్ళీ ఇంకోటి, సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల. సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల, దీనికి కూడా ఇలాగా లైన్ కొట్టండి. తర్వాత ఇంకోటి, కాకి ముద్దు కదా కాకి పిల్ల. కాకి ముద్దు కదా కాకి పిల్ల, దీనికి కూడా ఇలాగ గీత కొట్టండి. దీని కింద కాకి ముద్దు కదా కాకి పిల్ల అన్న చోట ఇలా గీత గీయండి. అమ్మ కంప్యూటర్ కట్టేసిరమ్మ. అంతా అయిపోయిన తర్వాత కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ. పళ్ళెం, పళ్ళెం, సబ్బు బిళ్ళ, పళ్ళెం, పళ్ళెం. కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. డబ్బా, కొబ్బరికాయ, కళ్ళు, గొళ్ళెం. డబ్బా, కొబ్బరికాయ, కళ్ళు, గొళ్ళెం. డబ్బా, కొబ్బరికాయ, కళ్ళు, గొళ్ళెం. నోడుతానమ్మా. కింది పదాలు చదవండి. కింది పదాలు చదవండి. దెబ్బ, దిబ్బ, దెబ్బ, దిబ్బ. జబ్బ, జుబ్బ, జబ్బ, జుబ్బ. మబ్బు, జబ్బు, మబ్బు, జబ్బు. కళ్ళు, ముళ్ళు, కళ్ళు, ముళ్ళు. కాళ్ళు, రాళ్ళు, కాళ్ళు, రాళ్ళు. వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు, వీళ్ళు. డబ్బు, సబ్బు, డబ్బు, సబ్బు. దుబ్బు, రుబ్బు, దుబ్బు, రుబ్బు. అబ్బాయి, డబ్బాలు, అబ్బాయి, డబ్బాలు. కళ్ళెం, పళ్ళెం, కళ్ళెం, పళ్ళెం, కళ్ళెం, పళ్ళెం. జోళ్ళు, నీళ్ళు, జోళ్ళు, నీళ్ళు. పెళ్ళి, కిళ్ళి, పెళ్ళి, కిళ్ళి. పెళ్ళి, కిళ్ళి, జోళ్ళు. పెళ్ళి, కిళ్ళి, జోళ్ళు. నీళ్ళు, జోళ్ళు, నీళ్ళు. కళ్ళెం, పళ్ళెం. అబ్బాయి,
డబ్బాలు, దుబ్బు, రుబ్బు, డబ్బు, సబ్బు. సిబ్బిరేకు, గొబ్బిపాట, సిబ్బిరేకు, గొబ్బిపాట. రుబ్బురోలు, డబ్బు సంచి, రుబ్బురోలు, డబ్బు సంచి. వెండి పళ్ళెం, తలుపు గొళ్ళెం, వెండి పళ్ళెం, తలుపు గొళ్ళెం. గుళ్ళో పెళ్ళి, బళ్ళో చదువు, గుళ్ళో పెళ్ళి, బళ్ళో చదువు. కళ్ళజోడు, కాలిజోళ్ళు. గుళ్ళో పెళ్ళి, బళ్ళో చదువు, గుళ్ళో పెళ్ళి, బళ్ళో చదువు. కాళ్ళజోడు, కాలిజోళ్ళు, కాళ్ళజోడు, కాలిజోడు. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. గులాబీ ముళ్ళు, కొబ్బరి నీళ్ళు, గులాబీ ముళ్ళు. కొబ్బరి నీళ్ళు, గులాబీ ముళ్ళు. కింది వాక్యాలు చదవండి, సరైన వాటితో జతపరచండి. కింది వాక్యాలు చదవండి, సరైన వాటితో జతపరచండి. సబ్బులు, అబ్బులు, సుబ్బులు, అబ్బులు, సుబ్బులు, అబ్బులు. సంతకు వెళ్ళారు, సంతలో సుబ్బులు సబ్బుబిళ్ళ కొన్నాడు, సుబ్బులు సబ్బుబిళ్ళ కొన్నాడు. అబ్బులు కళ్ళజోడు కొన్నాడు, అబ్బులు కళ్ళజోడు కొన్నాడు. సుబ్బులు, అబ్బులు, సుబ్బులు, అబ్బులు. వీటిని జతపరచాలి. ఇక్కడ ఉంది సుబ్బులు, అబ్బులు. సుబ్బులు, అబ్బులు. కళ్ళజోడు కొన్నాడు, సంతకు వెళ్ళాడు. సబ్బుబిళ్ళ కొన్నది, సబ్బుబిళ్ళ కొన్నది. చూడండి ఏం చేశారు. సుబ్బులు, అబ్బులు సంతకు వెళ్ళారు. సుబ్బులు, అబ్బులు సంతకు వెళ్ళారు. సుబ్బులు, అబ్బులు సంతకు వెళ్ళారు. ఇక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఏం చేయాలి. లైన్ గీయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. సుబ్బులు, సుబ్బులు సబ్బుబిళ్ళ కొన్నాడు, సుబ్బులు సబ్బుబిళ్ళ కొన్నాడు. ఈ సుబ్బుల దగ్గర నుంచి సబ్బుబిళ్ళ కొన్నది దగ్గరికి ఇక్కడికి. సుబ్బులు సబ్బుబిళ్ళ కొన్నది. ఇక్కడికి ఇట్లా లైన్ కొట్టండి. అబ్బులు కళ్ళజోడు కొన్నాడు, అబ్బులు కళ్ళజోడు కొన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టండి. చూడండి కింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి. వాటిలో పదాలు రాయండి. కింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. చూడండమ్మా, ఇక్కడ బాకి భావొత్తు, బాకి దీర్ఘానికి భావొత్తు, లాకి లావొత్తు, లాకి దీర్ఘానికి లావొత్తు. మీరు ఇక్కడ చూడండి ఈ గుణింతాలు. ఇక్కడ చూడండి గుణింతాలు ఇచ్చాం. భి, భి, భు, భు, భే, 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 భు, 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 భం. లా, లా, లి, లి, లు, లు, లే, లే, లై, లో, ల, లో, లో, లం అని చెప్పేసి ఇక్కడ ఏ 8 లెటర్స్ రాసాం. ఇక్కడ ఇచ్చారు చూసావా గళ్ళల్లో, ఈ గళ్ళల్లో రాయండి. బాకి బావత్తు, బా గుడింతాలతో బావత్తు, లా గుడింతాలతో లావత్తు రాయండి. ఈ చూసి చూడండి గుడింతాలు చూపిస్తున్నాను. అవి బుక్లో రాసుకోండి, నోట్స్లో రాసుకోండి. బుక్లో రాసుకోండి, నోట్స్లో రాసుకోండి.
గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. చూడండమ్మా, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ గళ్ళల్లో అక్షరాలు ఉన్నాయి, చూసారా? మనం ఏమని రాస్తాం? ఇక్కడ కిళ్ళి అని రాశారు. ఇక్కడ కిళ్ళి అని రాశారు. మీరేమని రాస్తారు? ఇదిగో కప్ప రాయండి. ఇక్కడ కప్ప. బొజ్జ రాయండి. బొజ్జ. పేగు రాయండి. పేగు. ఇదిగో నుజ్జు రాయండి. ఇక్కడ నుజ్జు. కొబ్బరి రాయండి. ఇక్కడ కొబ్బరి. తర్వాత గబ్బిళం రాయండి. ఇక్కడ ఇంకా ఏం రాస్తారు? ఉంగరం రాయండి. ఇక్కడ రాయండి ఉంగరం. అయిపోయింది కదా సృజనాత్మకత. చూడండి, ఇక్కడ బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. సృజనాత్మకత. బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఏంటమ్మా? కళ్ళజోడు రాయండి. ఇక్కడ కళ్ళజోడు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కళ్ళజోడు అని రాయండి. ఇక్కడ రాయాలి కళ్ళజోడని. ఈ బొమ్మని ఇక్కడ వేసేయండి. ఇక్కడ చూసి ఇక్కడ వేసి చక్కగా రంగులు దిద్దండి. చాలా చాటండి. కళ్ళజోడు చూడండి. ఇక్కడ కళ్ళజోడు. ఇక్కడ కూడా ఉంది కళ్ళజోడు అని రాయండి. ఇక్కడ రాయండి. ఐదో పాఠం చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి చూడండమ్మా. ఊరూరా దీపావళి. వీధి వీధి దీపావళి. ఇంటింట ఎటు చూసిన దీపావళి. ఇంటింట ఎటు చూసిన దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. రండి పిల్లల్లారా ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి. అదిగదిగో చూసారా? రండి పిల్లల్లారా చిచ్చుబుడ్డి వెలిగిద్దాం. చీకట్లను తరిమేద్దాం. చిరునవ్వులు చిందిద్దాం. ఊరూరా దీపావళి. వీధి వీధి దీపావళి. ఇంటింట ఎటు చూసిన దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. రండి పిల్లల్లారా ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి. అదిగదిగో చూసారా? రండి పిల్లల్లారా చిచ్చుబుడ్డి వెలిగిద్దాం. చీకట్లను తరిమేద్దాం. చిరునవ్వులు చిందిద్దాం. ఊరూరా దీపావళి. వీధి వీధి దీపావళి. ఇంటింటాది ఎటు చూసిన దీపావళి. ఊరూరా దీపావళి. వీధి వీధి దీపావళి. ఇంటింట ఎటు చూసిన దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. రండి పిల్లల్లారా ఆకాశపు
తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదిగో అదిగో చూసారా, అదిగదిగో చూసారా, రండి రండి పిల్లల్లారా, ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదిగదిగో చూసారా, రండి రండి పిల్లల్లారా, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం, రండి రండి పిల్లల్లారా, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం. వినండి, మాట్లాడండి. గేయాన్ని అభినయిస్తూ పాడండి. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రం చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. పాఠం చిత్రం చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. క్వశ్చన్ రాసుకోండి అమ్మా. క్వశ్చన్ రాసుకోండి. పిల్లలు పెద్దలు దీపావళి జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు దీపావళి జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. సాయంత్రం బాణాసంచ కాలుస్తారు. దీపావళి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. సాయంత్రం బాణాసంచ కాలుస్తారు. ఈ ఆన్సర్ అని పెట్టుకుని రాసుకోండి అమ్మ. సెకండ్ క్లాస్ పిల్లలు క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోండి అమ్మ. ఇంకోటి చూడండి, పాఠం చిత్రం చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. రాయండి. పిల్లలు పెద్దలు దీపావళి జరుపుకుంటున్నారు. ఇక్కడికి అయిపోయింది. పిల్లలు పెద్దలు దీపావళి జరుపుకున్నారు. ఇది ఫస్ట్ ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇది ఈ క్వశ్చన్. ఇది ఇక్కడ దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి. దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. దీపావళి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. సాయంత్రం బాణాసంచ కాలుస్తారు. ఇక్కడ దీపావళి పండుగ రోజున ఈ క్వశ్చన్ అన్నమాట. దీపావళి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. సాయంత్రం బాణాసంచ కాలుస్తారు. అదైపోయిందా? ఇప్పుడు 4వది. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. ఈ చిత్రాన్ని చూడండి. ఏం చేస్తున్నారు? అందరూ పిల్లలు పెద్దలు పిండి వంటలతో లక్ష్మీదేవిని పూజ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు అంటే ఇక పెద్దోళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కలిసి లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. రకరకాల పిండి వంటలతో పూజిస్తున్నారు కదా. చెప్పండి, అది రాయండి. దానికి ఆన్సర్ రాయండి. పిల్లలు పెద్దలు పిండి వంటలతో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారు. ఇంకోటి చూడండి. కింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, బారులు, ఆకాశపు. కింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, బారులు, ఆకాశపు. దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, బారులు, ఆకాశపు. ఈ పాఠంలో
ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ పదాలు మీరు దానికి సున్నా చుట్టండి. ఎక్కడెక్కడ ఉన్నాయో సున్నా చుట్టండి. చుడతారు కదా. దీపావళి 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 దీపావళి. చూడండి చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి. ఎక్కడున్నాయో చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి. వీధి వీధి, ఇగో వీధి వీధి. చూడండి ఎన్నట్లాగా రౌండ్ చుట్టండి. బారులు ఆకాశపు. దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, బారులు, ఆకాశపు. వీటిలన్నిటికీ చుట్టండి. పాఠం చూసుకుని ఈ పాఠంలో చుట్టండి. మీరు నోట్స్లో రాయండి. ఈ పాఠం మొత్తం రాసిన తర్వాత అప్పుడు చుట్టండి. కింది బొమ్మలను చూడండి. పదాలు చదవండి. పాఠంలో చా ఒత్తు, డా ఒత్తు అక్షరాలకు సున్నా చుట్టండి. చిచ్చుబుడ్డి డావత్తు చూడండి. చావత్తు చావత్తు డావత్తు. గడ్డి మోపు గడ్డి మోపు డావత్తు. గడ్డి మోపు డావత్తు. ఇక్కడ చావత్తు డావత్తు ఉంది, ఇక్కడ డావత్తు ఉంది. ఇది చిచ్చుబుడ్డి గడ్డి మోపు. ఇక్కడ కూడా చావత్తులు డావత్తులు ఎక్కడెక్కడ పెట్టున్నాయో అవన్నీ చూసుకుని వాటికి ఇగో ఇదేంటిది దావత్తు కదా. డావత్తులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఈ పాఠంలో కూడా ఆ ఒత్తున్న పదాలకే ఇట్లా రౌండ్ చుట్టండి. ఇట్లా రౌండ్ చుట్టండి. ఇదిగో డావత్తు. ఇక్కడ ఉంది డావత్తు. ఇక్కడ చావత్తు ఉంది. చూసుకుని మీరు ఇట్లా రౌండ్ చుట్టండి. కింది బొమ్మలు చూడండి. పేర్లు చదవండి. కింది బొమ్మలు చూడండి. పేర్లు చదవండి. పిచ్చుక నిచ్చెన. పిచ్చుక నిచ్చెన. గొడ్డలి వడ్డాణం. వడ్డాణం గొడ్డలి నిచ్చెన పిచ్చుక. కింది బొమ్మలు చూడండి. పేర్లు చదవండి. పిచ్చుక నిచ్చెన గొడ్డలి వడ్డాణం. కింది పదాలు చదవండి. పచ్చ మచ్చ పచ్చ మచ్చ అచ్చు ఉచ్చు అచ్చు ఉచ్చు గచ్చు గిచ్చు గచ్చు గిచ్చు. బిడ్డ గుడ్డ బిడ్డ గుడ్డ బిడ్డ గుడ్డ. ఒడ్డు తెడ్డు వడ్డీ కడ్డీ వడ్డీ కడ్డీ. పచ్చిక మచ్చిక పచ్చిక మచ్చిక. వెచ్చన నిచ్చెన వెచ్చన నిచ్చెన. ఉచ్చులు ఉచ్చులు కుచ్చులు ఉచ్చులు కుచ్చులు. లడ్డు గుడ్డు లడ్డు గుడ్డు. అడ్డం గడ్డం అడ్డం గడ్డం. జిడ్డు దుడ్డు జిడ్డు దుడ్డు. పుచ్చకాయ గచ్చకాయ పుచ్చకాయ గచ్చకాయ. జడకుచ్చులు రచ్చబండ జడకుచ్చులు రచ్చబండ. నచ్చడం మెచ్చడం నచ్చడం మెచ్చడం నచ్చడం మెచ్చడం. వడ్డాణం విడ్డూరం వడ్డాణం విడ్డూరం వడ్డాణం విడ్డూరం. కోడిగుడ్డు బందరు లడ్డు కోడిగుడ్డు బందరు లడ్డు కోడిగుడ్డు బందరు లడ్డు. వరిగడ్డి గడ్డి మోపు వరిగడ్డి గడ్డి మోపు వరిగడ్డి గడ్డి మోపు. కింది పదాలు చదవండి. ఖాళీలలో సరైన పదాలు రాయండి. కింది పదాలు చదవండి. ఖాళీలలో సరైన పదాలు రాయండి. ఒడ్డు నిచ్చెన వడ్డానం పచ్చగడ్డి పచ్చ లడ్డు. ఒడ్డు నిచ్చెన వడ్డానం పచ్చగడ్డి పచ్చ లడ్డు. నిచ్చెనపై పిచ్చుక వాలింది నిచ్చెనపై పిచ్చుక వాలింది. నడుముకి వడ్డాణం ఎక్కడుంది? వడ్డాణం అందం. నడుముకు వడ్డాణం. ఈ వడ్డాణం ఇక్కడ రాయాలి. అందం. బావ ఆవుకి పచ్చగడ్డి వేశాడు. బావ ఆవుకి పచ్చగడ్డి. ఈ పచ్చగడ్డి అన్నది ఇక్కడ రాయాలి. వేశాడు. తాత పచ్చ గాజులు తెచ్చాడు. తాత పచ్చ అన్నది ఇక్కడ రాయాలి. ఈ పచ్చని ఇక్కడ రాయండి. పడవ ఒడ్డుకి చేరింది. ఇదిగో ఒడ్డు.
ఈ ఒడ్డు ఇక్కడ రాయండి. పడవ ఒడ్డుకు చేరింది. పడవ ఒడ్డుకు చేరింది. లడ్డు. లడ్డు ఒక తీపి వంటకం. లడ్డు ఒక తీపి వంటకం. చెప్పండమ్మా. నడుముకు వడ్డాణం అందం. బావ ఆవుకి పచ్చగడ్డి వేశాడు. తాత పచ్చగాజులు తెచ్చాడు. పడవ ఒడ్డుకు చేరింది. లడ్డు ఒక తీపి వంటకం. కింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి. వాటిలో పదాలు రాయండి. చూడండమ్మా. చా చా కదా. చా చాకు తెలిస్తే చా. అట్లా గుణింతాలు మొత్తం రాసేసి దానికి ఈ చా ఒత్తి ఇవ్వండి. డా డా గుణింతం. అట్లాగే డా గుణింతం మొత్తం రాసేసి ఈ డా కింద డా ఒత్తు, ఈ డా ఒత్తు ఇవ్వండి. చూడండి ఇక్కడ గుణింతాలు చూసారా. ఇలాగా ఇలా రాయండి. చాగుడంతో దాగుడంతో రాయండి. అట్లా ఈ గళ్ళల్లో గుడింతాలు రాసి దానికి డావత్తు చావత్తు ఇవ్వండి. గళ్ళల్లో అక్షరాలతో పదాలు రాయండి. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ ఎలా చదువుతారో చ ఛ చి. ఇక్కడ చూడండి. చ ఛ చి ఛీ ఛు ఛూ చ్రు ఛే ఛే ఛై ఛో ఛో ఛౌ ఛం ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢృ ఢే ఢే ఢై ఢే ఢే ఢై ఢో ఢో ఢౌ ఢం. అట్లా ఇక్కడ రాయండి. నోటితో అంతా చదివి ఈ గళ్ళల్లో చక్కగా నీట్గా రాయండి. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. చూడండమ్మా. మచ్చ మచ్చ రాశారు. చూడు. మచ్చిక మచ్చిక ఇక్కడ రాయండి. మచ్చిక. పచ్చ పచ్చ అని రాయండి. పచ్చ. తర్వాత లడ్డు లడ్డు రాయండి. లడ్డు. ఇక్కడ ఏం రాశారమ్మా. మచ్చ మచ్చిక రచ్చబండ బడ్డీ కడ్డీ లడ్డు గుడ్డు పచ్చిక. ఇక్కడ రాయండి. మచ్చ మచ్చ రాశారు కదా. ఇక్కడేముంది. మచ్చిక మచ్చిక రాయండి. మచ్చిక. ఇదిగో మచ్చిక. ఎక్కడుంది ఇక్కడ మచ్చిక. మచ్చిక. రచ్చబండ ఇక్కడ రాయండి. రచ్చబండ రచ్చబండ. లడ్డు లడ్డు రాయండి. లడ్డు రాయండి. కడ్డీ కడ్డీ బడ్డీ కడ్డీ బడ్డీ బడ్డీ రాయండి. కడ్డీ బడ్డీ. లడ్డు గుడ్డు గుడ్డు గుడ్డు
పచ్చిక పచ్చిక ఇక్కడ రాయండి. పచ్చిక రాయండి. ఏమేమి రాస్తారు? మచ్చ, మచ్చిక, రచ్చబండ, బడ్డీ, కడ్డీ, లడ్డు, గుడ్డు, పచ్చిక రాసారా? ఇక్కడ చూసుకుని రాసుకోవటమే. కడ్డీ, బడ్డీ, లడ్డు చిన్న చిన్న పదాలు, రచ్చబండ, పచ్చిక, గుడ్డు, ఏముంది? మచ్చ, గుడ్డు, మచ్చ, కళ రాయొచ్చు, కళ రాయొచ్చు. రాసుకోండి. చూడండి, బొమ్మ గీయండి. సృజనాత్మకత. బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. చూడండి, ఈ బొమ్మ ఇక్కడ వేయండి. జాతీయ జెండా ఇక్కడ వేయండి అమ్మ. వేసి పేరు రాయండి. జాతీయ జెండా. జెండా అని పేరు రాయండి. జెండా అని పేరు రాయండి. జాతీయ జెండా. చూడండి అమ్మా. అరటి చెట్టు. ఎన్నో పేజీ? పేజీ నెంబర్ అంతా 38. పేజీ నెంబర్ 38. అరటి చెట్టు. అరటి చెట్టు. చూడమ్మా. చిట్టి పొట్టి అరటి చెట్టు. చిట్టి పొట్టి అరటి చెట్టు. పెద్దదాయను పచ్చ టాకులతో ముచ్చటాయను. పచ్చ టాకులతో ముచ్చటాయను. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను. నాతో పాటుగా మీరు కూడా అనండి. పచ్చి గెల మొత్తం. పండబారెను పండు అరటి పళ్ళు కనుల. పండబారెను పండు అరటి పళ్ళు కనుల. పండువాయెను అరటి పళ్ళ మీద నాకు. పండువాయెను అరటి పళ్ళ మీద నాకు. మనసు ఆయను అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను. అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను. చూడండమ్మా. చిట్టి పొట్టి అరటి చెట్టు. పెద్దదాయను పచ్చ టాకులతో ముచ్చటాయను. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను. పచ్చి గెల మొత్తం పండబారెను. పండు అరటి పళ్ళు కనుల పండువాయెను. అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను. అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను. అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను. చిట్టి పొట్టి అరటి చెట్టు. పెద్దదాయను పచ్చ టాకులతో ముచ్చటాయను. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను. పచ్చి గెల మొత్తం పండబారెను. పండు అరటి పళ్ళు కనుల పండువాయను. అరటి పళ్ళ మీద నాకు మనసాయను. అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను. అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను. చిట్టి పొట్టి అరటి చెట్టు. పెద్దదాయను పచ్చ టాకులతో ముచ్చటాయను. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను. పచ్చి గెల మొత్తం పండబారెను. పండు అరటి పళ్ళు కనుల పండువాయను. అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను. అందులోనే నా వద్దకు అమ్మ వచ్చెను. అరమగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను. అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను. మగ్గిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను.
గేయాన్ని అభినయిస్తూ పాడండి, వినండి, మాట్లాడండి. గేయాన్ని అభినయిస్తూ పాడండి. మీరు అరటి చెట్టును చూసారా? అరటి చెట్టును చూసారా మీరు? చూశాను. అరటి చెట్టును చూశాను అని రాయండి. అరటి ఆకులు ఏం చేస్తారు? అరటి ఆకులలో భోజనం చేస్తారు. అరటి ఆకులలో ఏం చేస్తారు? భోజనం చేస్తారు. మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి. మామిడికాయ, జామకాయ, నిమ్మకాయ, నారింజకాయ, బత్తాయికాయ, దానిమ్మకాయ, ఇవన్నీ రాయండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. పిల్లలు కొందరు చెట్లకు నీళ్లు పోస్తున్నారు, కొందరు ఆడుకుంటున్నారు. పళ్ళ అమ్మాయి పండ్లు అమ్ముతున్నది. పండ్ల అమ్మాయి పండ్లు అమ్ముతుంది. చెట్లు, పక్షులు, ఇళ్ళు, ఆవు ఉన్నాయి. చూడండి ఒకసారి. మీకు ఆన్సర్ రాయాలి కదా. మీకు అరటి చెట్టును చూసారా? ఎలాగ రాయాలి? ఇక్కడ చూడండి. అరటి చెట్టును చూశాను. జవాబు రాయండి. అరటి చెట్టును చూశాను. అరటి ఆకులలో భోజనం చేస్తారు. ఇలాగ రాయాలి. భోజనం చేస్తారు. అరటి ఆకులలో భోజనం చేస్తారు. ఆ క్వశ్చన్ అయిపోయింది. మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి. ఈ క్వశ్చన్ ఇది. మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి. ఈ మామిడి, జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ. బత్తాయి, నారింజ, నిమ్మ, జామ, మామిడి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట. రాసుకోండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. చూడండి ఇక్కడ. పిల్లలు కొందరు చెట్లకు నీళ్లు పోస్తున్నారు. రాయండి. ఇది చూసి రాసుకోండి. పిల్లలు కొందరు చెట్లకు నీళ్లు పోస్తున్నారు. ఆన్సర్ ఇది. కొందరు ఆడుకుంటున్నారు. పళ్ళ అమ్మాయి పండ్లు అమ్ముతున్నది. చెట్లు, పక్షులు, ఇళ్ళు, ఆవు ఉన్నాయి. చెట్లు, పక్షులు, ఇళ్ళు, ఆవు ఉన్నాయి. చూడండి అమ్మ ఒకసారి. ఇక్కడ చూడండి మీరు. ఈ బొమ్మను చూసుకోండి. ఎలా ఉంది ఈ బొమ్మ? పిల్లలు నీళ్లు పోస్తున్నారు. అవునా? పిల్లలు నీళ్లు పోస్తున్నారు. దేనికి పోస్తున్నారు? చెట్లకు నీళ్లు పోస్తున్నారు. కొందరు పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. పళ్ళు ఒక అమ్మాయి ఏం చేస్తుంది? పళ్ళు అమ్ముకుంటుంది. పళ్ళమ్మాయి పండ్లు అమ్ముకుంటుంది. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ ఈ పటంలో ఏమున్నాయి? ఈ చిత్రం రకరకాల చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. చెట్ల పైన పక్షులు ఉన్నాయి. ఇగో చూడండి, పక్షులు ఎగురుతున్నాయి. చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. తర్వాత ఇంకేమున్నాయి? ఇళ్ళు ఉన్నాయి. ఇగో ఇళ్ళు, రకరకాల ఇళ్ళు ఉన్నాయి. ఆవు ఉన్నది. ఆవు కూడా ఉంది. చెట్లు, పక్షులు, ఇళ్ళు, ఆవు ఉన్నాయి. అవునా? చెట్లు, ఇళ్ళు, ఆవు, పక్షులు ఉన్నాయి. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. చూసుకుని రాయండి, తప్పు లేకోకుండా. కింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. అరటి చెట్టు పాఠంలో ఎక్కడ ఉందో చూసి దానికి రౌండ్ చుట్టమ్మా. మొగ్గ పాఠం చదివాం కదా, ఇందాడ పాట పాడాంగా, ఆ పాట నేర్చుకున్నాంగా. ఆ గేయంలో ఎక్కడుందో మొగ్గ, దానికి 0 చుట్టండి. చిట్టి, పొట్టి, అరమగ్గిన. చిట్టి ఎక్కడుందో, పొట్టి ఎక్కడుందో, ఎన్నిసార్లు వచ్చినాయో వాటికి ఇట్లా రౌండ్ చుట్టండి. అరమగ్గిన ఎక్కడుందో చూసుకుని రౌండ్ చుట్టండి. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో గా ఒత్తు, టా ఒత్తు అక్షరాలకు చుట్టండి. ఇదిగో గా ఒత్తు, టా ఒత్తు, గా ఒత్తు. ఈ పాఠంలో ఎక్కడ ఉన్నాయో చూసి ఈ పాఠంలో చుట్టాలి మీరు. ఈ పాఠంలో గా ఒత్తు ఎక్కడుందో, గా ఒత్తు ఎక్కడుందో, టా ఒత్తు ఎక్కడుందో మీరు ఈ పాఠంలో చూసుకుని 0 చుట్టండి ఎక్కడెక్కడ ఉన్నాయో.
ఇక్కడ చూడండి, మొగ్గ తొడిగిన పువ్వు పూసి, మొగ్గ తొడిగి పువ్వు పూసి. ఎక్కడ కింది వాక్యాల పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయమన్నారు. తెలుస్తుందా? గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నారు. మొగ్గ తొడిగి పువ్వు పూసి, చిట్టి పొట్టి అరటి చెట్టు. ఈ పాఠంలో ఎక్కడున్న ఈ లైన్ ఎక్కడుందో దాని కింద పాఠంలో ఇట్లా గీత గీయండి, ఇట్లా గీత గీయండి, ఇట్లా గీత గీయండి. చిట్టి పొట్టి అరటి చెట్టు, అరమగ్గిన అరటి పళ్ళు, అరమగ్గిన అరటి పళ్ళు. పాఠం అంటే ఇది. దీనికి ఏం చేసాం? మొగ్గ తొడిగి పువ్వు పూసి ఇక్కడ ఉంది. దీనికి ఇలా గీత గీయాలి. చిట్టి పొట్టి ఎక్కడ ఉందో చూడండి. చిట్టి పొట్టి, చిట్టి పొట్టి అరటి చెట్టు, చిట్టి పొట్టి అరటి చెట్టు. అరమగ్గిన దానికి కూడా గీత గీయాలి ఇట్లా. అరమగ్గిన అరటి పళ్ళు, అరమగ్గిన అరటి పళ్ళు, అరమగ్గిన అరటి పళ్ళు. దీనికి కూడా ఇలాగే గీత గీయాలి. మీరు ఈ పాఠం అంతా నోట్స్లో రాసుకుని అప్పుడు వీటికి ఇలాగ గీతలు గీసుకోండి. గీసుకున్న తర్వాత గా ఒత్తి ఎక్కడుందో, టా ఒత్తి ఎక్కడుందో వాటన్నిటికీ కూడా ఇది గావత్తు, గావత్తు ఒకటి ఇక్కడ ఉంది. ఇంకా టావత్తు ఎక్కడ ఉందో చూసుకుని ఇదిగో టావత్తు, టావత్తు ఇది చూసుకుని మీరు వాటికి ఇట్లా రౌండ్ చుట్టండి. ఆ అక్షరానికి చుట్టండి, రౌండ్ చుట్టండి. చూడండి అమ్మ, కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. చెట్టు, చెట్టు, మొగ్గ, మొగ్గ, చెట్టు, మొగ్గ. చదవండి. అరటి చెట్టు, పుట్ట, ముగ్గు, పూల బుట్ట. బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. అరటి చెట్టు, పుట్ట, మొగ్గ, పూల బుట్ట. కింది పదాలు చదవండి. అగ్గి, బుగ్గి, దగ్గు, రగ్గు, బుగ్గ, మొగ్గ. తట్ట, బుట్ట, పుట్ట, గుట్ట, కట్టు, బొట్టు. అగ్గి, అగ్గి, బుగ్గి, దగ్గు, రగ్గు, బుగ్గ, మొగ్గ, తట్ట, బుట్ట, పుట్ట, గుట్ట, కట్టు, బొట్టు. తగ్గడం, తగ్గడం, నెగ్గడం, తగ్గడం, నెగ్గడం. పాప బుగ్గ, జాజి మొగ్గ, పాప బుగ్గ, జాజి మొగ్గ, పాప బుగ్గ, జాజి మొగ్గ. చిట్టి చేతులు, చిట్టి చేతులు, పుట్ట గొడుగు, చిట్టి చేతులు, పుట్ట గొడుగు. చెట్టు, పుట్ట, చెట్టు, పుట్ట, కట్టు, బొట్టు, చెట్టు, పుట్ట, కట్టు, బొట్టు. పాము, పాము బుట్ట, పాము బుట్ట. తాటి బుట్ట, తాటి బుట్ట, పాము బుట్ట, తాటి బుట్ట. పాము పుట్ట, తాటి బుట్ట, పాము పుట్ట, తాటి బుట్ట. కింది పేరా చదవండి, ఖాళీలను పూర్తి చేయండి. కింది పేరా చదవండి, ఖాళీలను పూర్తి చేయండి. చిట్టి, చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది. చిట్టి దానికి రోజు నీళ్లు పోసింది, అది బాగా పెరిగింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది, కొంతకాలానికి గెల వేసింది. బాబాయి గెల కోసి దాచాడు, అరటి గెల పండింది. చిట్టి అరటి పళ్ళు అందరికీ పంచింది. చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది,
చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది. అరటి చెట్టు చూసి ఇక్కడ రాయండి అమ్మ. దానికి రోజు నీళ్లు పోసింది. ఇదిగో ఈ నీళ్లు, ఇక్కడ నీళ్లు ఉంది. ఆ నీళ్ళు ఇక్కడ రాయండి. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. ఇక్కడ ఉన్న మొగ్గ ఈ మొగ్గ ఇక్కడ రాయండి. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. కొంతకాలానికి గెల వేసింది. ఇదిగో గెల, ఈ గెల ఇక్కడ రాయండి. కొంతకాలానికి గెల వేసింది. కొంతకాలానికి గెల వేసింది. చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది. దానికి రోజు నీళ్లు పోసింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. కొంతకాలానికి గెల వేసింది. నోడుతో అంట రాయండి. కింది అక్షరాలకు గుడింతాలు చేర్చి రాయండి. గ, ఘ, ఘి, ఘీ, ఘు, ఘూ, గృ. చూడండి ఇక్కడ చూడండి. ఘ, ఘి, ఘ, ఘ. చూడండి అమ్మ ఇక్కడ ఘ, ఘ, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘృ, ఘె, ఖె, ఖై, ఖొ, ఘొ, ఘొ, ఘం. ఠ, ఠ, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠృ, ఠే, ఠె, ఠై, ఠొ, ఠొ, ఠౌ, ఠం. ఇక్కడ రాశాను కదా, వీటిని ఏం చేయాలి మీరు? ఈ రాసిన వాటిని ఇగో ఈ గళ్ళల్లో రాయాలి. చూడండి, ఇక్కడ గా ఉంది కదా, ఈ గళ్ళల్లో రాసుకోండి. అట్లాగా వీటిని రాయండి. ఆ గళ్ళల్లో ఇలా రాయండి. ఈ గళ్ళల్లో ఇవి రాయండి. చూడండి అమ్మ ఇక్కడ ఏమిచ్చారు? గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. వాటితో ఖాళీలను పూరించండి. చూడండి, ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు. ఇక్కడ ఏం ఇచ్చాడు? ముగ్గు. ఈ ముగ్గు రాసాం. ఇప్పుడు లడ్డు రాయండి, పిచ్చుక రాయండి, కప్ప రాయండి. అయిపోయింది కదా. ముగ్గు, లడ్డు, పిచ్చుక, కప్ప రాసారా? ఇది రాయండి. గొళ్ళెం, మబ్బు, సజ్జ, బొగ్గు లేకపోతే బొజ్జ, మీ ఇష్టం ఏదైనా రాయండి. బొగ్గు, బొజ్జ రాసారా? బొమ్మ గిండి రంగులు వేయండి, పేరు రాయండి. బొమ్మ గీసి ఈ బొమ్మ ఇక్కడ గీయండి, పేరు రాయండి. ఏం రాస్తారో? చెట్టు చాకేతం ఇస్తే చే, టాకం ఇస్తే టూ కింద టావత్తు, చెట్టు అని రాయండి. ఈ బొమ్మ ఇక్కడ గీసేసి రంగులు దిద్దేసి రాయండి. అద్దాల బస్సు వచ్చింది. పాం పాం అంటూ ఆగింది. మేమందరం ఎక్కాము. చక్కని యాత్ర చేశాము. శ్రీకాకుళం వెళ్ళాము. కొందూరు ఖద్దరు కొన్నాము.
పొందూరు కద్దరు కొన్నాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము. బొబ్బిలి వీణ చూశాము. బొబ్బిలి వీణ చూశాము. విశాఖపట్నం వెళ్ళాము. బీచ్లో ఆటలు ఆడాము. విశాఖపట్నం వెళ్ళాము. బీచ్లో ఆటలు ఆడాము. కాకినాడ వెళ్ళాము. తాజా కాజా తిన్నాము. కాకినాడ వెళ్ళాము. తాజా కాజా తిన్నాము. నేలపట్టు వెళ్ళాము. వింత పక్షులు చూశాము. నేలపట్టు వెళ్ళాము. వింత పక్షులు చూశాము. లేపాక్షి వెళ్ళాము. ఆలయ వింతలు చూశాము. లేపాక్షి వెళ్ళాము. ఆలయ వింతలు చూశాము. కొండపల్లి వెళ్ళాము. కొయ్య బొమ్మలు తెచ్చాము. కొండపల్లి వెళ్ళాము. కొయ్య బొమ్మలు కొన్నాము. రాష్ట్రమంతా తిరిగాము. హాయిగా ఇంటికి చేరాము. రాష్ట్రమంతా తిరిగాము. హాయిగా ఇంటికి చేరాము. అద్దాల బస్సు వచ్చింది. పాం పాం అంటూ ఆగింది. మేమందరము ఎక్కాము. చక్కని యాత్ర చూసాము. అద్దాల బస్సు వచ్చింది. పాం పాం అంటూ ఆగింది. మేమందరము ఎక్కాము. చక్కని యాత్ర చేశాము. శ్రీకాకుళం వెళ్ళాము. పొందూరు కద్దరు కొన్నాము. శ్రీకాకుళం వెళ్ళాము. పొందూరు కద్దరు కొన్నాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము. బొబ్బిలి వీణను చూసాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము. బొబ్బిలి వీణ చూసాము. విశాఖపట్నం వెళ్ళాము. బీచ్లో ఆటలు ఆడాము. విశాఖపట్నం వెళ్ళాము. బీచ్లో ఆటలు ఆడాము. కాకినాడ వెళ్ళాము. తాజా కాజా తిన్నాము. కాకినాడ వెళ్ళాము. తాజా కాజా తిన్నాము. నేలపట్టు వెళ్ళాము. వింత పక్షులు చూసాము. నేలపట్టు వెళ్ళాము. వింత పక్షులు చూసాము. లేపాక్షి వెళ్ళాము. ఆలయ వింతలు చూసాము. లేపాక్షి వెళ్ళాము. ఆలయ వింతలు చూసాము. కొండపల్లి వెళ్ళాము. కొయ్య బొమ్మలు కొన్నాము. కొండపల్లి వెళ్ళాము. కొయ్య బొమ్మలు కొన్నాము. రాష్ట్రమంతా తిరిగాము. హాయిగా ఇంటికి చేరాము. రాష్ట్రమంతా తిరిగాము. హాయిగా ఇంటికి చేరాము. ఇది చివరన వాడుంది. ఇద్దరు పోలీసులు ఉన్నారు. తాడి చెట్లు ఉన్నాయి. బస్సు ఉంది. పిల్లలు ఉన్నారు. బీచ్లో ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇసుక కుట్ల మధ్యలో ఆడుతున్నారు. నీళ్ళల్లో ఇసుక కుట్ల పైన ఆడుతున్నారు. చూసారా? ఇసుక కుట్ల మీద ఆడుతున్నారు. అవునా? చూడండి. మీరు చెప్పండి కథని. చూడండి అమ్మ, ఇక్కడ ఇది పాఠం బొమ్మను చూడండి. ఏమేమి ఉన్నాయో చెప్పండి. రాయండి, ఆన్సర్ రాయండి. సముద్రము, ఓడలు, ఇద్దరు పోలీసులు, తాడి చెట్లు, బస్సు, ఇసుక గుట్టలు, పిల్లలు ఉన్నారు. సముద్రము, ఓడలు, ఇద్దరు పోలీసులు, తాడి చెట్లు, బస్సు, ఇసుక గుట్టలు, పిల్లలు ఉన్నారు అని రాయండి అమ్మ. మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి. మీరు ఏ వాహనాల్లో ప్రయాణం చేశారు? ఏ ఊళ్ళు వెళ్ళారు? ఏ వాహనాల్లో ప్రయాణం చేశారు? ఏ ఊళ్ళు వెళ్ళారు? చూడండమ్మా. ఎన్నోది అద్దాల బస్సులో ప్రయాణం చేశాము. అద్దాల బస్సులో ప్రయాణం చేశాము. శ్రీకాకుళం, బొబ్బిలి కోట, విశాఖపట్నం, కాకినాడ, నేలపట్టు, లేపాక్షి, కొండపల్లి,
ఊర్లు వెళ్ళాము. ఏమేమి ఊళ్ళు వెళ్ళాము? అద్దాల బస్సులో ప్రయాణం చేశాము. శ్రీకాకుళం, బొబ్బిలికోట, విశాఖపట్నం, కాకినాడ, నేలపట్టు, లేపాక్షి, కొండపల్లి ఊర్లు వెళ్ళాము. ఈకి ఆన్సర్. ఇప్పుడు ఈ కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. ఇదేంటి పైన వినండి, మాట్లాడండి అని ఉంది. చూడండి, చూసారా? ఈ బొమ్మను చూసారు కదా, ఎంత బాగుందో కదా బొమ్మ. ఏమేమన్నా ఇక్కడ నీళ్ళలో ఓడ ఉంది. ఇదిగో నీళ్ళలో ఓడ నడుస్తుంది చిన్నగా. రోడ్డు మీద కారు వెళ్తుంది. రోడ్డు మీద కారు వెళుతుంది. ఇక్కడ ఏమైంది? బ్రిడ్జి పైన, వంతెన పైన ఏముంది? రైలు. ఇదిగో చిక్కు చిక్కు చిక్కుమంట రైలు వెళ్తుంది. తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? బడికి వెళ్తున్నారు. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? బడికి వెళ్తున్నారు. ఆన్సర్ రాయండి. నీళ్ళల్లో ఓడ ఉంది. నీళ్ళల్లో ఓడ ఉంది. వంతెనపై రైలు వెళుతుంది. వంతెనపై రైలు వెళుతుంది. ఇది 0 అమ్మ, ఇది 0. తుంది. రోడ్డు మీద కారు వెళుతుంది. పిల్లలు బడికి వెళుతున్నారు. రాసారా? ఇదిగో చూసారా? కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. చూడండి, కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. రౌండ్ చుట్టండి. అద్దాల బస్సు, ఖద్దరు, కొండపల్లి, బొబ్బిలి వీణ. పాఠం చదివాం కదా ఇందాక పాఠంలో. ఈ పదాలకు మాత్రమే పాఠంలో ఉన్న ఈ పదాలకు ఇలాగ రౌండ్ చుట్టండి. ఈ పాఠంలో ఇలాగ ఎక్కడైతే ఉన్నాయో అద్దాల బస్సు ఫస్ట్లోనే ఉంది, ఇట్లా రౌండ్ చుట్టండి. ఇక్కడ ఏ పదాలు అయితే ఉన్నాయో అక్కడ అదే పదాలకు రౌండ్ చుట్టండి. ఇప్పుడు కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింది గీత గీయండి. పాఠంలో దావత్తు, సావత్తు అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఇక్కడ చూడండి, దావత్తు, సావత్తు ఈ పాఠంలో ఎక్కడ ఉన్నాయో వాటికి రౌండ్ చుట్టండి. దావత్తు, సావత్తు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి రౌండ్ చుట్టండి. మీరు చూడండి, బొబ్బిలి కోటకు వెళ్ళాము. పొద్దూరు ఖద్దరు కొన్నాము. పొందూరు ఖద్దరు కొన్నాము. అద్దాల బస్సు ఎక్కాము. హాయిగా ఇంటికి చేరాము. పొందూరు ఖద్దరు కొన్నాము. అద్దాల బస్సు ఎక్కాము. హాయిగా ఇంటికి చేరాము. ఈ 4 లైన్లు ఇక్కడ ఉన్నాయి. పొందూరు, ఇక్కడ ఉన్నాయి. వాటికి ఇలా గీత గీయండి. ఆ పదాలకి పొందూరు ఖద్దరు కొన్నాము. ఇదిగో పొందూరు ఖద్దరు కొందాము. దీనికి లైన్ కొట్టండి. కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. అద్దం, బస్సు, కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. ఎద్దు, మధ్యల, సరస్సు, ధనస్సు. ఎద్దు, మధ్యల, సరస్సు, ధనుస్సు.
కింది పదాలు చదవండి. కింది పదాలు చదవండి. శుద్ధ, ముద్ద, శుద్ధ, ముద్ద, గద్దె, మిద్దె, గద్దె, మిద్దె, ఎద్దు, మొద్దు, ఎద్దు, మొద్దు, లెస్స, లస్సి, లెస్స, లస్సి, కస్సు, బస్సు, కస్సు, బస్సు, మనస్సు, వయస్సు, మనస్సు, వయస్సు, అద్దకం, అద్దకం, అద్దడం, అద్దకం, అద్దడం, అద్దకం, అద్దడం, గంగిరెద్దు, చింతమొద్దు, గంగిరెద్దు, చింతమొద్దు, గంగిరెద్దు, చింతమొద్దు, ఎద్దుల బండి, ఎద్దుల బండి, మధ్యల మోత, ఎద్దుల బండి, మధ్యల మోత, శివధనస్సు, శివధనస్సు, ముని తపస్సు, శివధనస్సు, ముని తపస్సు, గోరు ముద్దలు, చెవిదిద్దులు, గోరు ముద్దలు, చెవిదిద్దులు. కింది పదాలు చదవండి. ఖాళీలలో సరైన పదాలు రాయండి. కింది పదాలు చదవండి. ఖాళీలలో సరైన పదాలు రాయండి. ధనస్సు, అద్దం, గోరు ముద్ద, కద్ద, తపస్సు. చూడండమ్మా. ధనస్సు అంటే విల్లు. ధనస్సు అంటే ఇల్లు. మునులు చేసేది, మునులు చేసేది తపస్సు. ఈ తపస్సు ఇక్కడ రాయండి. ముఖం చూసుకునేది అద్దం. ఈ అద్దం ఇక్కడ రాయండి. గాలిలో ఎగిరేది గద్ద. ఈ గద్ద ఇక్కడ రాయండి. అమ్మ పెట్టే ముద్దు, ముద్ద, అమ్మ పెట్టే ముద్ద, గోరు ముద్ద, గోరు ముద్ద, అమ్మ పెట్టే ముద్ద, గోరు ముద్ద. ఈ గోరు ముద్ద అన్నది ఇక్కడ రాయండి. ఇప్పుడు చదవండి. ధనస్సు అంటే విల్లు. ధనస్సు అంటే విల్లు. మునులు చేసేది తపస్సు. మునులు చేసేది తపస్సు. ముఖం చూసుకునేది అద్దం. ముఖం చూసుకునేది అద్దం. గాలిలో ఎగిరేది గద్ద. గాలిలో ఎగిరేది గద్ద. అమ్మ పెట్టే ముద్ద, గోరు ముద్ద. అమ్మ పెట్టే ముద్ద, గోరు ముద్ద. రాయండి. కింద అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. మీరు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయండి. కింద అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. మీరు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయండి. చూడండమ్మా. ఇక్కడ గళ్ళిచ్చారు కదా. గళ్ళిచ్చినప్పుడు ఈ గుణింతాలన్నీ రాసేసి ఇదే అక్షరం రాసేసి దీని కింద దావత్తు ఇచ్చేయండి. సా అక్షరాలు రాసేసి గుణింతాలతో ఈ సా ఒత్తు ఇచ్చేయండి. అప్పుడు అది దావత్తు, సా ఒత్తు అవుతుంది. సా కింద పెట్టే ఒత్తు సా ఒత్తు, దా కింద పెట్టే దావత్తు దావత్తు. ఇక్కడ రాశాను చూడండి. ధ, ధ, ధి, ధీ, ధు, ధూ, ధృ, ధె, ధె, ధై, ధో, ధో, ధౌ, ధం. ఇలాగ రాయాలి. ఇక్కడ చూస్తారు కదా మీరు. అయ్యి ఇక్కడ రాయండి. ఇంకోటి ఇక్కడ చూడండి. స, సా, సి, సి, సు, సు, సృ, సె, సె, సై, సో, 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 సం. చూసారుగా. ఈ రెండు గుణింతాలు ఏం చేస్తారు, ఈ టెక్స్ట్ బుక్లో ఈ గళ్ళల్లో రాయండి. చూస్తున్నారా, ఈ గళ్ళల్లో రాయండి. అర్థమైందా? ఇక్కడ చూడండి. అద్దం, ముద్ద, ఎద్దు, రద్దు. అద్దం, ముద్ద, ఎద్దు, రద్దు. బస్సు, లస్సి, వయస్సు, మనస్సు. బస్సు, లస్సి, వయస్సు,
మనస్సు. ఇక్కడ రాయండి. అద్దం రాసే ఉంది. ముద్ద, ఎద్దు, రద్దు, బస్సు, లస్సి, వయస్సు, మనస్సు. వయస్సు, మనస్సు. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. మీరు రాయండి. ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయి, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. మనం పదాలు రాసుకోవాలి. ఇగో గద్ద ఇక్కడ రాసేయండి. ఎద్దు రాశారు కదా, మీరేం చేస్తారు? గద్ద రాయండి, లస్సీ రాయండి. ఇక్కడ తర్వాత బస్సు రాయండి, బస్సు రాయండి. తర్వాత ఇంకేం రాస్తారు మీరు? ఏం రాస్తారు చూడండి. ధనస్సు, ధనస్సు, శుద్ధ, ధనస్సు, శుద్ధ రాయండి. ధనస్సు, శుద్ధ అయిపోయింది. బాణం ఇదేంటిది? ధనస్సు. ధనస్సు అని ఇక్కడ రాయండి, ఇక్కడ వేయండి. ధనస్సు, ధనుస్సు, ధనస్సు రాయండి. ఇక్కడ బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. పేరు రాయండి. చూడండి అమ్మా. కొయ్య గుర్రం, కొయ్య గుర్రం చూడండి. చెల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, మువ్వల మెడలో ముద్దుగా కట్టి రంగుల హంగులు సింగారించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేసే సరి పరుగిడు గుర్రం. వదిలేస్తే సరి పరుగిడు గుర్రం. డెక్కల చప్పుడు టక్ 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 మంటూ, గజ్జెల మోతలు ఘల్ ఘల్ మంటూ విచ్చలవిడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం. చల్ గుర్రం, చలాకి గుర్రం, చల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, మువ్వల మెడలో ముద్దుగా కట్టి రంగుల హంగులు సింగారించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరి పరుగిడు గుర్రం. డెక్కల చప్పుడు టక్ టక్ మంటూ, గజ్జెల మోతలు ఘల్ ఘల్ మంటూ విచ్చలవిడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం. చల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, మువ్వల మెడలో ముద్దుగా కట్టి రంగుల హంగులు సింగారించి వీపుకు జీను సాంబుక వేసి వదిలేస్తే సరి పరుగిడు గుర్రం. డెక్కల చప్పుడు టక్ టక్ మంటూ, గజ్జెల మోతలు గల్ గల్ మంటూ విచ్చలవిడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం. చల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, మువ్వల మెడలో ముద్దుగా కట్టి రంగుల హంగులు సింగారించి
వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరి పరిగెడు గుర్రం డెక్కల చప్పుడు టక్ టక్ మంటూ గజ్జిల మూతలు గల్ గల్ మంటూ విచ్చల విడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రంలో గుర్రాన్ని ఎలా అలంకరించారు? పాఠం చిత్రంలో గుర్రాన్ని ఎలా అలంకరించారు? గజ్జెలతో అలంకరించారు. ఎలా అలంకరించారు చూడండి. గజ్జెలతో అలంకరించారు. ఇగో గజ్జెలు, ఇగో గజ్జెలు, గజ్జెలతో అలంకరించారు. ఆన్సర్ రాయండి అమ్మా. మీరు క్వశ్చన్ రాసుకుని ఆన్సర్ రాయండి ఒకసారి. ఏంటి? గజ్జెలతో అలంకరించారు. గజ్జెలతో అలంకరించారు. గజ్జెలతో అలంకరించారు రాయండి. పాఠం చిత్రంలో గుర్రాన్ని ఎలా అలంకరించారంటే గజ్జెలతో అలంకరించారు అని రాయాలి. ఈ అని రాసుకుని గుర్రం పరిగెత్తేటప్పుడు ఎలాంటి చప్పుడు వస్తుంది? ఈ ఆన్సర్ చూడండి. టక్ టక్ గల్ గల్ మంటూ వస్తుంది. టక్ టక్ గల్ గల్ మంటూ వస్తుంది. రాసుకోండి. రాసారా? చూడండి. ఈ కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. చూడండి అమ్మా. చిత్రాన్ని చూసారు కదా. ఏం జరుగుతుంది? తల్లి కూతురు బొమ్మల షాపులో బొమ్మలు కొంటున్నారు. బొమ్మల షాపులో బొమ్మలు కొంటున్నారు. చూడండి అమ్మ. తల్లి కూతురు బొమ్మల షాపులో బొమ్మలు కొంటున్నారు. తల్లి కూతురు బొమ్మల షాపులో బొమ్మలు కొంటున్నారు. కింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి రౌండ్ చుట్టండి. కొయ్య, గజ్జెల గుర్రం, ముద్దుల గుర్రం. కొయ్య, గజ్జెల గుర్రం, ముద్దుల గుర్రం, చలాకి గుర్రం. ముద్దుల గుర్రం, చలాకి గుర్రం. ఇక్కడెక్కడ ఉందో ఈ పాఠంలో చూసుకుని ఈ పదాలు ఉన్న చాట రౌండ్ చుట్టండి. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో యావత్తు ఇట్లా ఉంటుంది. రావత్తు ఇలా ఉంటుంది. అక్షరాలు 0 చుట్టండి. ఈ పాఠంలో యావత్తు రావత్తు ఎక్కడ మీరు చూడండి. పాఠంలో యావత్తు రావత్తు ఎక్కడ ఉందో చూసుకుని మీరు వాటికి ఏం చేస్తారో రావత్తు ఇదిగో ఇక్కడ రావత్తు ఉంది. ఇక్కడ రావత్తుంది. యావత్తు ఎక్కడ ఉందో చూడండి. చూసి ఈ పాఠంలో ఎక్కడుందో ఇదిగో రావత్తు, ఇదిగో యావత్తు. వీటిలో చూసుకుని మీరు అవత్తులు ఉన్న చాట ఈ ఒక్క అక్షరానికి ఇలా చుట్టండి రౌండ్. ఈ ఒక్క అక్షరానికి ఇలా చుట్టండి. రా కింద రావత్తున్న అక్షరాన్ని చుట్టండి. తర్వాత ఇటు చూడండి అమ్మ. చల్చల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం. చల్చల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం కదా. ఈ పాఠంలో ఎక్కడుందో చల్చల్ గుర్రం, చలాకి గుర్రం ఫస్ట్లోనే ఉంది. దానికి ఇలా గీత కొట్టండి. కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, దానికి కూడా ఇలా కింద గీత కొట్టండి. గీత కొట్టారమ్మా చూడండి. గుర్రం కింది బొమ్మలు చూడండి. పదాలు చదవండి. గుర్రం, పొయ్యి,
కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. మర్రి చెట్టు, మర్రి చెట్టు. గొర్రె, చెయ్యి, రొయ్య. మర్రి చెట్టు, గొర్రె, చెయ్యి, రొయ్య. కింది పదాలు చదవండి. అయ్య, కొయ్య, రొయ్య, పెయ్య, గొయ్యి, చెయ్యి, కర్ర, తొర్ర, మర్రి, జెర్రి, పుర్రె, బర్రె. కొయ్యి, అయ్య, కొయ్య, రొయ్య, పెయ్య, గొయ్యి, చెయ్యి, కర్ర, తొర్ర, మర్రి, జెర్రి, మరి పుర్రె, బుర్రె, పుర్రె, బర్రె, పుర్రె, బర్రె. నెయ్యి, నుయ్యి, వియ్యం, కయ్యం. తీయడం, చెయ్యడం, గొర్రె, గొర్రు, జుర్రు, తుర్రు. కొర్రలు, కర్రలు, కర్రలు, కొర్రలు, కర్రలు. నెయ్యి, నుయ్యి, వియ్యం, కయ్యం. తీయడం, చెయ్యడం, తీయడం, చెయ్యడం, గొర్రె, గొర్రు, జుర్రు, తుర్రు, జుర్రు, తుర్రు. కొర్రలు, కర్రలు, కొర్రలు, కర్రలు. గొర్రె తోక, గొర్రె తోక. బుర్ర మీసం, గొర్రె తోక, బుర్ర మీసం. మర్రి తొర్ర, బుర్రు పిట్ట, మర్రి తొర్ర, బుర్రు పిట్ట. కొయ్య గుర్రం, బర్రె పాలు, కొయ్య గుర్రం, బర్రె పాలు. సగ్గు బియ్యం, పొట్టు పొయ్యి, సగ్గు బియ్యం, పొట్టు పొయ్యి. రొయ్య మీసం, పెయ్య దూడ, రొయ్య మీసం, పెయ్య దూడ. ఆవు నెయ్యి, కొయ్య అరక, ఆవు నెయ్యి, కొయ్య అరక, ఆవు నెయ్యి, కొయ్య అరక. గొర్రె తోక, బుర్ర మీసం, మర్రి తొర్ర, బుర్రు పిట్ట, కొయ్య గుర్రం, బర్రె పాలు, సగ్గు బియ్యం, పొట్టు పొయ్యి, రొయ్య మీసం, పెయ్య దూడ. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. వనజ సంతలో కొయ్య గుర్రం బొమ్మను చూసింది. మామయ్యని కొయ్య గుర్రం బొమ్మ కావాలని అడిగింది. మామయ్య బొమ్మ కొనిచ్చాడు. వనజ సంతోషపడింది. వనజ సంతోషపడింది. వనజ సంతలో కొయ్య గుర్రం బొమ్మను చూసింది. మామయ్యని కొయ్య గుర్రం బొమ్మ కావాలని అడిగింది. మామయ్య బొమ్మ కొనిచ్చాడు. వనజ సంతోషపడింది. వనజ సంతలో ఏం చూసింది? కొయ్య గుర్రం చూసింది. కొయ్య గుర్ర బొమ్మను చూసింది. ఇక్కడ రాయండి. కొయ్య గుర్రం చూసింది. కొయ్య గుర్రం బొమ్మను చూసింది అని రాయండి. ఇక్కడ ఈ లైన్లో రాయండి. వనజ సంతలో కొయ్య గుర్రం బొమ్మను చూసింది. వనజకు బొమ్మను ఎవరు కొనిచ్చారు? మామయ్య. మామయ్య కొనిచ్చాడు. ఇక్కడ మామయ్య అని రాయి. వనజకు బొమ్మను ఎవరు కొనిచ్చారు? మామయ్య అన్నది ఇక్కడ రాయండి. మామయ్య అని రాస్తారా? రాయండి. రాసారా? ఇక్కడ చూడండి అమ్మ. యా, రా ఈ గుణింతాలతో రాసి అక్షరాలు యావత్తు ఇచ్చేయండి. రా కింద రావత్తు ఇవ్వండి. ఈ గుణింతాలతో అక్షరాలు రాసేసి ఇక్కడ ఉన్నాయి కదా గుణింతాలు, అటు చూసి గుణింతాలు రాసేయండి. మీకు గుణింతాలు వచ్చేసినాయి కదా, ఒత్తులే కదా రావాల్సింది. ఈ ఒత్తులు రాసేయండి. దేని కింద ఆ ఒత్తు రాసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి. పొయ్యి ఈ పదాలతో మనం రాయాలి. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. మీరు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయండి. మీరు నేర్చుకున్న చూడండి అమ్మా. ఇదిగో యా కదా, ఇక్కడ రాసి మీకు చూపిస్తున్నాను చూడండి. యా కింద
యావత్తు. యాకు దీర్ఘం, దీర్ఘం యావత్తు. మళ్ళీ యాకి గుడి ఇట్లా ఇస్తాం, యాకి గుడి, ఇది గుడి అంటాం ఇట్లా యావత్తు. మళ్ళీ చూడండి గుడి పొల్లు, గుడి పొల్లు ఇలాగ రాస్తాం, గుడి పొల్లు యా అన్నమాట. ఇది ఈ అంటాం, యా యా ఈ ఈ కదా ఎట్లాగ. తర్వాత ఏంటిది కొమ్ము, యాకి కొమ్ము. చూడండి ఇటు సన్న చుట్టాం కదా, ఇదిగో ఇలాగ ఇలా రాసి కొమ్ము ఇది ఒత్తిస్తాం ఇలాగా. చూడండి అమ్మ, యా యా ఈ ఈ యు యో 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 యై యై యో 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 యం. దీనికి యావత్తు, దీనికి యావత్తు. చూసారా అక్షరాలు? ఈ అక్షరాలను మీరేం చేస్తారు చూడండి. అక్షరాలు ఇదే విధంగా ఇది ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయండి. ఇదే విధంగా ఇక్కడ రాయాలి, ఈ గళ్ళల్లో రాయండి. ఈ అక్షరాలని ఇట్లా రాసాం కదా, ఈ గుడింతాలు యావత్తు రాసాము. వీటిని ఏం చేస్తున్నారు మీరు, ఈ గళ్ళల్లో రాస్తున్నారు. మళ్ళీ రాది, రా గుడింతం, రా కింద రావద్దు, రా రి రీ రు రు రే రే రై రో 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 రమ్. చూసారా ఎట్లా ఉందో? వీటిని ఎక్కడ రాస్తారు మీరు? ఇదిగో ఈ గళ్ళలో రాయండి. 3 తంట ఈ గళ్ళల్లో రాయండి. చూడండి గుడింతాలు ఇలాగే రాయండి, ఇలాగే రాయండి. పొయ్యి ఇట్లా రాశారు కదా, ఇక్కడ పదాలు రాయాలి. ఇటు చూసి ఈ ఇక్కడ పదాలు ఇచ్చారు, ఈ పదాలను చూసి కూడా రాయొచ్చు. చూడండి పొయ్యి, పొయ్యి కదా, చూడండి పొయ్యి. ఇక్కడ చూడండి రొయ్య, రొయ్య కొయ్య పెయ్య. ఈ 3 పదాలు ఇదిగో ఇక్కడ రాయండి, ఇక్కడ రాయండి. రొయ్య, పొయ్యి, రొయ్యి, రొయ్య కొయ్య, రొయ్య కొయ్య పెయ్య, పెయ్య. మీ ఇష్టం. గొయ్యి కూడా రాయొచ్చు, గొయ్యి రాయొచ్చు, చెయ్యి రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. గుర్రం, రావత్తు వచ్చే పదాలు ఇక్కడ రాయాలి. గొర్రె, గొర్రె. తర్వాత తుర్రు, కర్రలు, మీ ఇష్టం. తుర్రు కర్రలు. చూడండి ఇక్కడ నేను ఇక్కడ రాశాను చూడండి ఆన్సర్. పొయ్యి, రొయ్యి, చెయ్యి, నెయ్యి, గుర్రం, గొర్రె, కర్రలు, తుర్రు, తుర్రు కర్రలు, గొర్రె, గుర్రం, పొయ్యి, రొయ్యి, చెయ్యి, నెయ్యి, గుర్రం, గొర్రె, కర్రలు, తుర్రు. ఇక్కడ రాస్తారు కదా మీరు, ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ చూడండి కింది గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. కిందిగా ఏమో గళ్ళు, ఈ అక్షరాలు, వీటిని కలుపుకుంటూ ఇక్కడ ఈ అక్షరాలను కలుపుకుంటూ పదాలు రాయాలి. ఇక్కడ రాయండమ్మా. బొజ్జ, సగ్గు బియ్యం రాసేసారు, సగ్గు బియ్యం రాసింది. బొజ్జ, కర్ర, పుర్రె రాసారా. పొయ్యి, 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 గొర్రె, గొర్రె, బియ్యం రాయండి, బియ్యం. నూనె రాయండి, నూనె. ఇంకేం రాస్తారు ఇక్కడ? ఇంకేమున్నాయి? బొజ్జ, బొజ్జ రాయొచ్చు, బొజ్జ రాయండి. పొట్ట రాయొచ్చు, పొట్ట రాయొచ్చు, పొట్ట. గొర్రె, పుర్రె, నెయ్యి,
నెయ్యి, బియ్యం, ఇవన్నీ కూడా ఇక్కడ రాయండి. ఈ గళంలో ఎన్ని అక్షరాలు వస్తే, ఎన్ని పదాలు వస్తే అన్నీ రాసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, పిల్లలు కింది వాక్యాలను చదవండి, అభినయం చేయండి. గుర్రమెక్కి వెళదాం. పిల్లలు కింది వాక్యాలు చదవండి, అభినయం చేయండి. గుర్రమెక్కి వెళదాం. మధ్యలో వాయించడం, మధ్యలో వాయించడం. అవ్వలాగా కర్ర పట్టుకుని నడవడం, అవ్వలాగా కర్ర పట్టుకుని నడవడం. గుర్రమెక్కి వెళ్ళడం, మధ్యలో వాయించడం, అవ్వలాగా కర్ర పట్టుకుని నడవడం. మొక్కజొన్న పాఠం, 7వ పాఠం, 2వ తరగతికి 7వ పాఠం. చూడండమ్మా, పేజీ నంబర్ 50, పేజీ నంబర్ 50. మొక్కజొన్న పాఠం. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి పొక్కుమని నవ్వింది. పాప దాని తెలివి చూసి పక్కుమని నవ్వింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాని తెలివి చూసి పక్కుమని నవ్వింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి పక్కుమని నవ్వింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్క గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాని తెలివి చూసి పక్కుమని నవ్వింది. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు.